దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిచ్చిన మంచి వాక్యం, గొప్ప శక్తి కలిగిన వాక్యం ఏంటంటే 3C ఫార్ములా. 3C ఫార్ములా అంటే చాలామంది ప్రభు దగ్గరకు వచ్చినాక మా పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందంటున్నారు. ఆమేన్. ఎప్పుడైనా సరే దేవుడు చెప్పిన మాటను మనం వింటే, మన తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థానంకి వస్తారండి. అందుకని యేసు ప్రభుని ఎరగనప్పుడు లోకంలో మనము పాపిగా పరిగణించబడతాం. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, నమ్మిన తర్వాత ఏమండి ప్రభు అన్నాడు, శిష్యులు నన్ను వెంబడించమన్నారు. అంటే ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన నడక, పడక, మాట తీరు, ఆలోచన, తలంపు అన్నీ కూడా మనము అనుసరిస్తే ద్వితీయోపదేశకాండం 28:1-2 ప్రకారం భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనలను దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకు మనం హెచ్చించబడతామంటే ఆయన శక్తి, ఆయన బలము, ఆయన మహిమ మన ద్వారా చూపిస్తాడు. తద్వారా ఆయన మహిమ పొందుతాడు. అల్టిమేట్ మనం రక్షణ ఎందుకు పొందుకోవాలంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం. బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనుషులతో కనెక్ట్ అయి ఉండకండి అని చెప్పనగానే పరలోకముతో ఎవరైతే దివారాత్రము కనెక్ట్ అయి ఉంటారో వారు ఖచ్చితంగా వారి మీద మాత్రమే నిత్యము ఆయన కరుణ కటాక్షములు కిరీటముగా ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఈ 3C ఫార్ములాలో ఏంటంటే మొట్టమొదటిది చేంజ్ అండ్ చేంజ్. మార్పు. బైబిల్ ఏం చెప్తుందంటే, పరిశుద్ధ గ్రంథం, మీకు దిద్దుబాటు అసహ్యము కదా. ఎందుకు కుటుంబాల్లో గొడవలు, ఎందుకు మరి భార్యాభర్తల మధ్య గొడవలు, ఎందుకు అత్తమామల నుంచి కోడల నుంచి గొడవలు అంటే, మనం క్రీస్తును నమ్మిన తర్వాత మన అపరాధముల నిమిత్తము మనము చచ్చిన వారమై ఉండి క్రీస్తుతో మరలా బ్రతికిన తర్వాత ఈ లోకములో ఉన్న ఎమోషనల్స్ కానీ వ్యర్థమైన కోపాలు, అసూయలకు దూరముగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే సమయం లేదు కానీ ఈ 3 మార్పులు మీ అందరికీ తెలుసు. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. దేవుని నమ్ముకున్న తర్వాత మీ కార్యాలు ఎందుకు ఆగిపోతున్నాయి కూడా తెలుసు. కానీ మనము పాపమును ఒప్పుకోటలా, విడిచిపెట్టట్లా, దేవుడు నడవలసిన తోవలో నడవకోకుండా మన ఇష్టానుసారంగా మనము తిరిగి చేసేసి చివరికి దేవుని మీద నెట్టేస్తున్నాం. అందుకే దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క తలంపు ఏంటంటే,
మొదటిది చేంజ్ యువర్ మైండ్. మీ యొక్క మనస్సు లేకపోతే ఏదన్నా కావండి, మీ యొక్క మైండ్ అంటే తెలుగులో ఏముంటుందంటే మనస్సు అని ఉంటుంది. మన మనస్సు ఎప్పుడైతే క్రీస్తు యేసు కలిగిన మనసుగా మారుతుందో అప్పుడే మీ జీవితము చాలా గొప్ప ఉన్నతముగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, మన మనసు అంతా ఎప్పుడు కూడా ఏమండి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటాడు. సమయం లేదు. కానీ రోమీలకు రాసిన పత్రిక 12:2 ప్రకారం ఏమండి, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకం మనల్కి ఏం చేస్తుంది తెలుసా, ప్రతి విషయంలో కూడా మన సమయాన్ని చంపేస్తుంది. ఏమండి, చదువు దగ్గర, పని దగ్గర, వంట దగ్గర, ఏదో ఒక చోట సమయం. కానీ ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఆరాటపడం. కానీ అందుకని ప్రభు ఏమన్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక సంప్రదాయాలు అనుసరింపక, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనది ఏమండి ఏదో పరీక్షించి తెలుసుకుని క్రీస్తులో మనము రూపాంతరత పొందాలి. ఎప్పుడైతే నీ మైండ్, పౌలు మైండ్ అంట, హింసకుడు దూషకుడైనా కానీ క్రీస్తు యేసు కలిగిన మనస్సు నేను కలిగి ఉన్నా. ఎవరండి ఆ స్టేట్మెంట్ ఇచ్చేది ఇప్పుడు? కానీ పౌలు ఆ రీతిగా మారాడు విశ్వాసముతో. ఈరోజు ప్రతి సేవకుడు కానీ, ప్రతి ఒక్క విశ్వాసి కానీ, ప్రతి దేవుని కుమారుడు కానీ, కుమార్తె కానీ, మీ మనస్సు మారితే, మీరు దేవునిలో రూపాంతరత పొందితే చాలండి. ఖచ్చితంగా నీ ఇల్లు ఎప్పుడు కూడా, నీ సంఘం ఎప్పుడు కూడా, నీ భవిష్యత్తు ఎప్పుడు కూడా పరలోకముగానే ఉంటుంది. రెండవది ఏమన్నాడంటే, ఏమండి, మనము చిన్నప్పుడు స్కూల్లోను, కాలేజీలోను, వాటిల్లో చదువుకునేటప్పుడు అక్కడ చదువు అయిపోయిన తర్వాత మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఏంటో తెలుసా? కాండక్ట్ సర్టిఫికేట్. అంటే నీ ప్రవర్తన. అందుకని వాళ్ళు గుడ్ అని ఎవరో, నిన్ను అన్ని సంవత్సరాలు భరించారు కనుక నీ మిస్టేక్స్, నీ మైనస్ పాయింట్లు అన్నీ చూసి వాళ్ళు ఏమంటారంటే సాటిస్ఫాక్షన్ ఆర్ సాటిస్ఫాక్టరీ అంటారు. కానీ దేవుని దగ్గర ఎలా ఉండాలో తెలుసా? ఆ 1 పేతురు 2:12 ప్రకారం మీరు ఒక్కసారి చదవండి. 1 పేతురు 2:12 ప్రకారం చేంజ్ యువర్ కాండక్ట్. ఈరోజు నీ ఇంటిలో అక్కడ ఏమంటుందంటే, అన్యజనులందరూ ఏ విషయములు అయితే మిమ్మల్ని దూషిస్తున్నారో ఒక రోజున దేవుని ఎదుట మిమ్ములను మహింపరుస్తారంటే వీళ్ళందరూ, అమ్మో వీళ్ళు ఇంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు కదా. అంటే మంచి ప్రవర్తన గలవారే మనము సత్క్రియలు చేస్తున్నా. మనల్ని ఎంత దూషించినా, మనల్ని ఎంత తిట్టినా లోకులు మన మంచి ప్రవర్తన విడవకుండా ఆయన మార్గంలో గనక మనం నడిస్తే, ఒక్కరోజున ఆయన ప్రత్యక్షతలో నిన్ను దూషించిన వారందరూ కూడా నిన్ను చూసి ఆ దేవాది దేవుణ్ణి మహింపరుస్తారంట. కనుక ఎవరో చూస్తున్నారని కాదు, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట నీకు మంచి ప్రవర్తన ఉందా? అందుకే సొలొమోను భక్తుడు అంటాడు, ఏమండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, అయ్యా 4-5 వచనాల్లో, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. అప్పుడేమవుతుందో తెలుసా? మీ నడక మీద, మీ పడక మీద, నీ ఆలోచనల మీద, తలంపుల మీద, మీ ఎప్పుడైతే మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకుంటారో అప్పుడు మీ త్రోవలన్నీ సరళమవుతాయి. దేవుడు ఆఫ్ మీ దగ్గర నుంచి తీసుకోడండి. సగం లోకం మీద వాడు సహాయం చేస్తాడు, వీడు సహాయం చేస్తాడని తిరిగి అప్పుడు వస్తే ఫస్ట్ నిన్ను శుద్ధీకరించుకుని నువ్వు సమర్పించుకున్న రోజున ఖచ్చితంగా దేవుడు అప్పుడు నీ కాడి మోస్తాడు. దానికి కొంతకాలం అవుతుంది. మొట్టమొదటిది నీ మైండ్ మారాలి. రెండవది నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా మంచి ప్రవర్తన కనుక ఉంటే నీ లైఫ్లో నువ్వు ఒంటరివాడు అయ్యావో, నువ్వు అనాథవేమో, నువ్వు దిక్కులేని దానివేమో, 1000 మందిగా నువ్వు మహాజనముగా దేవుడు మారుస్తాడు. సో ఎప్పుడైతే నీ మనస్సు మారి నీ ప్రవర్తన మారుతుందో, 3C ఫార్ములాలో థర్డ్దేంటో తెలుసా? చేంజ్ ద వరల్డ్. ప్రపంచం మారుతుంది. ప్రపంచం అంటే నీ వ్యక్తిగతమైన నీ బాడీ, దేహం, నీ ప్రాణం, నీ ప్రపంచం అంటే నీ కుటుంబం, ప్రపంచం అంటే నీ సంఘం, ప్రపంచం అంటే నీకున్న సరెండర్ అంతా, నీ సొసైటీని కూడా నీ ద్వారా మార్చబడుతుంది. ఏమండి, శిష్యులు మారారు, భూలోకాన్ని తల్లకిందులు చేశారు. మోషే మారాడు, మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు. దావీదు మారాడు, తప్పు చేసినా కానీ ఏమండి హృదయానుసారుడయ్యాడు. దయచేసి మీ మనస్సు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. మీ ప్రపంచం అనే నీ ఇల్లు, నీ కుటుంబము, నీ ఆర్థిక పరిస్థితులు, నీ అనారోగ్యము ఖచ్చితంగా మారితే మీరు దీవించబడి అనేక మందికి మీరు దీవెనకరంగా ఖచ్చితంగా మారుతారు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఎవరైతే వారి యొక్క మనస్సులను మార్చుకుంటారో, ఏమండి, ఎవరైతే వారి
ప్రవర్తన మార్చుకుంటారో అలాంటి వారు ఏమండి ఈ 5 కీస్ వారిలో ఉంటాయి. ఈ 5 కీస్ ఆమేన్ హల్లెలూయా. ఈ 5 కీస్ పొందుకుని ఏమండి ఈ 5 కీస్ ఉన్నవారిలో వారి మీద ఆయన యొక్క కటాక్షము కుమ్మరించబడుతుందంట. ఆమేన్ హల్లెలూయా. దైవికమైన కటాక్షము కుమ్మరించబడుతుందంట. అందుకని దైవికమైన కటాక్షము కుమ్మరించబడాలంటే నెంబర్ 1 త్వరగా చెప్తా. నెంబర్ 1 ఒకటేంటంటే నీ మీద ఏముండాలంటే లవ్ అండ్ మెర్సీ. ఎప్పటికప్పుడు ప్రేమ దయ కలిగి ఉండాలి. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3 నుంచి 4 వరకు దయను సత్యమును మనం ఎప్పుడూ కూడా కంఠభూషణగా ధరించుకోవాలి. మానవుని యందు కాదు, దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన ప్రేమస్వరూపి గనక మొదటిది ఏంటంటే ఆయన ప్రేమను పొందుకుని ఆ ప్రేమ యొక్క ఎత్తు లోతు మనము తెలుసుకోవాలి. రెండవది ఏమంటాడంటే మొదటి మాటలో లవ్ అండ్ ట్రూత్ ఆర్ లవ్ అండ్ మెర్సీ, సత్యము. ఎక్కడ నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవాలంటే యోహాను 17:17 ప్రకారం ఆయన వాక్యమే సత్యము గనక ఆ సత్యం మీద మన జీవితాన్ని కట్టుకుంటే ఏమండి ఆయన కరుణ కటాక్షంలో ఆయన ప్రేమ నీ మీద కుమ్మరించబడుతుంది. గుర్తుపెట్టుకో, మనసు మారాలి, ప్రవర్తన మారాలి, అప్పుడు నీ ప్రపంచము మారుతుంది. మొట్టమొదటికి లవ్ అండ్ ట్రూత్ నీలో ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకో. ఆమేన్ హల్లెలూయా. రెండవది ఏంటంటే ఇవాళ రేపు క్రైస్తవుల్లో మనకు అన్యుల గురించి అనవసరం అండి. ఇప్పటి వరకు రక్షణ పొందిన ప్రతి ఒక్కడు మనసు మారి క్రీస్తులో రూపాంతరత పొందితే పరలోకం ఫుల్ అయిపోతుంది తెలుసా. కానీ సెకండ్ది ఏంటంటే దేవుని కటాక్షం మీ మీద ఉండాలి అంటే సెకండ్ కీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కల్టివేట్ హ్యూమిలిటీ, మానవత్వం. మీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, అన్నదమ్ములు ప్రేమించాలి, రక్త సంబంధులకు ముఖము తప్పియకూడదు. మానవత్వం. ఏం నేర్చుకుంటున్నావు నువ్వు సంఘంలో? నీ పక్కనున్న వాళ్ళని నువ్వు సరిగ్గా ప్రేమించు. వారి కొంపలు, వారి సంసారాలను ఎలా నాశనం చేయాలని. మరి వీళ్ళు ఇలాంటి లక్షణం కలిగిన వాళ్ళు బోధకులు అవుతున్నారు. మరి ఇలాంటి లక్షణం కలిగిన వాళ్ళే సంఘంలో ఉంటే ఏమండి ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటున్నాడు. దయచేసి అలా ఉండకండి. మీరు మిస్ అయ్యేది ఏంటో తెలుసా? భూలోకములోనే నరకం చూస్తారు, అసలు పరలోకము వెళ్ళరు. కానీ అందరూ అంతటా మారు మనసు ఖచ్చితంగా పొందాలి. ఆమేన్. అందుకని కల్టివేట్ హ్యూమిలిటీ అంటే దేవుడు ఆయన అంట ఎక్కువ కృపిస్తాడు. ఎవరికి ఇస్తాడు? అహంకారం కలిగి ఉన్నామనుకో వారిని ఎదిరించి దీనత్వం కలిగి ఆకలితో ఉన్నవాడికి అన్నం, దప్పికున్నవాడికి దాహం, వస్త్రం లేనివాడికి వస్త్రం. ఏమండి ఇవే మనం చేయాల్సిన పనులు. కానీ మూట కట్టుకుని దాచి చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే ఒక ఫ్లైట్ కూలిపోయింది. వాళ్ళు ఇప్పుడైనా అలా మరణిస్తారనుకున్నారు. పోనీ వాళ్ళ సంగతి ఎందుకు? చక్కగా చదువుకునే డాక్టర్ల యొక్క వాళ్ళ మీదే వాళ్ళు పడటం వల్ల ఇక్కడ కూడా చనిపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. కనుక ఎప్పుడు ఏమి జరుగుద్దో మనకు తెలియదు. కానీ ఎవరిని మింగేద్దానని గర్జించు సింహాలే ఉంటే ఎప్పుడు తీసుకుంటావు నువ్వు బాప్తీసం? నీకు 60-70 వచ్చినాయి, రక్షణ పొంది 20 వచ్చినాయి. ఈ క్షణంలో యేసు ప్రభు వస్తే మీరు పరలోకానికి వెళతారో లేదో ఒక్కసారి ఆలోచించండి. నేను చెబుతున్నా, నరకం నిజం, పరలోకం సత్యం. ఆమేన్ హల్లెలూయా. సో కనుక రక్షణ పొందండి. రెండోది ఏంటంటే మానవత్వం కలిగి ఉండి మీరు చేతనంత వరకు మీరు సహాయం చేయండి, ఆయన రాజ్యం విస్తరించండి. ఓకే, మూడోది చూద్దాం. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. మూడోకి ఏంటంటే ద ఒబిడియన్స్, విధేయత. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 1:19 ప్రకారం ప్రభు అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట వింటే. ఈరోజు ఎవరెవరో ఫోన్లో మాటలు విని సంసారాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. కానీ నువ్వు దేవుని మాట గనక వింటే భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవిస్తారు. 17 సంవత్సరాల క్రితం ఒక అన్యుడిగా ఉన్న నన్ను దేవుడు చనిపోయే స్టేజీలో నన్ను బతికించి నాటి నుండి సువార్త చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ మరి దాదాపు 18 సంవత్సరాలు ఉద్యోగం చేసినాక ప్రభు పిల్లకి పర్మనెంట్గా ఫుల్ టైంకి వచ్చిన కాడ నుండి ఇప్పటి వరకు దేవుడు నన్ను వాడుకుంటున్న విధానముకే దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మూడవది ఏంటంటే విధేయత కలిగి ఉన్నవాడు. ఏమండి ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం ఖచ్చితంగా పాటిస్తే నీ పిల్లలు గనక దేవుని మాట వింటే, మీ మాట వింటే
మీ సంతానము ద్వారా ఏమండి ఆదికాండం 22:18 ప్రకారం భూలోకంలో జనులందరూ కూడా దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, నాలుగోది చూద్దాం. నాలుగోది ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆమేన్, హల్లెలూయా. ఏమండి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఎవరైనా చిన్న సహాయం చేసినా, దేవుడు ఏదన్నా చిన్న అద్భుతం చేసినా, నాలుగోది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. 1 తెస్సలోనికై 5:16 ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞత చెల్లించండి. కొంతమందికి ఎన్ని లక్షల రూపాయలు రాని రూపాయలు వచ్చినా, ఒక ప్లాట్ వచ్చినా, ఒక ఇల్లు వచ్చినా, ఒక ఉద్యోగం వచ్చినా, మాటలు మాత్రం చేతిలో చెయ్యేస్తారు. ఎవరి చేతిలో? దేవుని చేతిలో వేసి అంటారు. ఏమండి ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నాడు. ఒక్క అద్భుతాన్ని కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు మీ జీవితంలో 100 అద్భుతాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. ఆఖరిది చూద్దాం. 5వ కీ ఏంటంటే దేవుడు నీతో నాతో మాట్లాడేది, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రార్థించండి, క్షమించండి. ప్రే అండ్ ఫర్గివ్ ఆల్. ఈ భూమి మీదకు నువ్వేమి తీసుకోవాలా? కుళ్ళు, కపటం, క్రోధం పెట్టుకుంటే, ఒక మనిషి అసూయతో ఉంటే వచ్చేది ఏంటో వ్యాధి తెలుసా? ఒక బుక్లో చదివిన క్యాన్సర్. నీ దేహం కుళ్ళు పడుతుందంటే కారణం ఏంటంటే వ్యర్థమైన మాటలతో, కక్షలతో ఉండేవాళ్ళు ఏమి తీసుకెళ్ళిపోతావు? ఒక్కసారి ఆలోచించు. ఈ 5 సూత్రాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. ఒకటి ప్రేమ, సత్యం అనే తాళం మీ చేతిలో ఉండాలి. రెండవది మానవత్వాన్ని ప్రాక్టీస్ చేయండి, ఈ తాళం మీ చేతిలో ఉండాలి. మూడవది ప్రార్థన, క్షమించడం అనే తాళం మీ చేతిలో ఉండాలి. 4వది కృతజ్ఞత కలిగి ఉండండి, ఈ తాళపు చెవి మీ చేతిలో ఉండాలి. 5వది విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ భూమి మీద మీరు నేను అబ్రహాము సంతానముగా వర్ధిల్లి ఆయనకు ఇష్టమైన కుమారులుగా ఉండి ఒకరోజు నిన్ను నన్ను ఏమంటాడో తెలుసా? మార్పు నొందిన ఈ ప్రజలను చూసి, ఇదిగో జగత్తు పునాది వేయబడక మునిపే సిద్ధపరిచిన ఈ పరలోక రాజ్యాన్ని యుగ యుగంలో ఏలండి అంటాడు. ఇట్టి మాటలు మీ వినికిడిలో దీవించబడును గాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో మన యేసయ్య చేసిన మేలు తలుచుకుని ప్రభువుని మహిమపరుద్దాం. ఇతని పేరు విజయ్ కుమార్ అండి, మా తోడలుడు. గడిచిన కాలంలో అయితే నేను టీవీలో చెప్పాను, అతను సయాటిక్ పెయిన్తో బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈ నరము ఇక్కడి నుంచి ఈ కాలు జీవుమని లాగుతుంది, వంకరగా నడిచేవాడు. ఆపరేషన్కి సిద్ధపడ్డాడు, కొన్ని లక్షల రూపాయలది. సెకండ్ ఒపీనియన్కి మరి ఉదయ్ క్లినిక్ అని హైదరాబాద్లో ఒక చోటకి వెళ్ళినప్పుడు మరి అక్కడ అతను కారు దిగి వంకరగా నడిచే మనిషి చక్కగా నడుస్తున్నాడు. నేను పార్కింగ్ చేయకముందు అక్కడ చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒకసారి విజయ్ కుమార్ నువ్వు చెక్ చేసుకో అన్నప్పుడు ఆ నొప్పి లేదు. ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఆ సయాటిక్ పెయిన్ రాలేదండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే స్వస్థతలు ఉన్నాయి, యెహోవా రాఫా మనల్ని స్వస్థపరుస్తాడు. అయితే మరి ఈ మధ్య ఒక 1.5 month క్రితం మన దేవుడు మరణాన్ని గెలిచాడు గనక కడుపుల నొప్పైనా క్యాన్సర్ అయినా దేవుని దృష్టికి ఒక్కటే. మరి అతనికి ఈ దవడ దగ్గర మౌత్ క్యాన్సర్ వచ్చింది. ఈ దవడ పక్కన ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెట్టే ముందు నేను ప్రార్థన చేసి, అనేక మంది ప్రార్థన చేశారు, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ ఆ చర్మము కట్ చేసి అక్కడ చర్మం వేసినప్పుడు ఒక్కరోజైనా నొప్పి ఉంటుంది కదండి. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసిన కాడ నుండి 6-7 గంటల ఆపరేషన్ చేశారు. కానీ
ఆ రోజు నుండి ఆపరేషన్ చేసిన నుండి అసలు నొప్పే లేదంటండి. ఎంతో ధైర్యంతో ఉన్నాడు. మరలా బయాప్సీ వచ్చింది. వాళ్ళు అన్నారు ఆపరేషన్ చేసినా రేడియేషన్ చేయాలి, కీమో చేయాలి. కానీ మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆ రిపోర్ట్లో ఏమని మనం ప్రార్థన చేస్తే అది జరుగుద్ది. నేను ఒకటే ప్రవచించి చెప్పా, రిపోర్ట్ అంతా కంప్లీట్గా నిల్ రిపోర్ట్. మార్జిన్ కంప్లీట్గా నెగిటివ్ వచ్చింది. మరి సంపూర్ణమైన స్వస్థత పొందాడు. ఇంకా మీకు ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పారు. డాక్టర్లు ఏమన్నారు తెలుసా? ఇట్స్ ఏ మిరాకల్. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో సమృద్ధిగా ఉంటే, ఆ స్వస్థత వాక్యం 1 పేతురు 2:24 పలకండి. మీ జీవితంలో ఖచ్చితంగా స్వస్థత జరుగుద్ది. ఆమేన్. మరొకటి రాజు, ఇతను జార్ఖండ్ దగ్గర రాంచీ ఉన్న ఖతారా ప్రాంతంలో, మరి అతనికి కూడా సేమ్ ప్రాబ్లం. రీసెంట్గా ఒక 1 వీక్ నేను ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉన్నా. అతనికి కూడా ఈ నడుము నొప్పి, ఆ వెన్నుపూస నొప్పి, కదలలేని స్థితి. కానీ ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశానో 1 వీక్, ఆ నడుమంతా దేవుని శక్తితో తాకి ఆ వెన్నుపూస నొప్పి నుండి, ఆ నడుము నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత పొందాడు. మరి ఇతను కూడా సయాటిక్ ప్రాబ్లమే. అయితే తన భార్య నిద్ర పట్టదు, షర్మిల. భయము, ఏదో ఒక చీకటి శక్తి ఆమె మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. ఫోన్లో ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నానో హోషేయ 14:5 ప్రకారం ఆమె మీదకి మంచులాగా దేవుని శక్తి దిగి ఆ రాత్రి నుండి ఆమె సుఖనిద్ర, ధైర్యం దేవుడిచ్చాడు. ఆ కుటుంబాన్ని విడిపించిన దేవునికే మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యము, ఇది చాలా అద్భుతం అండి. ఎన్ని కోట్లున్నా చాలా మందికి ఈ రోజు కరువైంది ఏంటో తెలుసా? నిద్ర. మరి ఇతను రాజు, మరి నా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, అన్యుడు, దేవుడు తెలియదు. కానీ మా సంఘస్థులు చెప్పారు ఆయనకి కొన్ని నెలల నుంచి నిద్ర పడతలేదంట. మరి విజయవాడ వెళ్ళిపోయి ఆ నేచర్ క్యూర్లో మంతిని సత్యనారాయణ గారి దగ్గర జాయిన్ అవుదామని కూడా అతను ఆలోచిస్తుండగా, అక్కడికి వెళ్ళటం తప్పులేదు, ట్రీట్మెంట్ తీసుకోవటం తప్పులేదు. కానీ అతను అన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చెయ్యండి అని అన్నప్పుడు, నైట్ నేను మరి చర్చికి రావటానికి మొకమాట పడుతున్నాడు. నైట్ ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు అతను చెప్పిన మాట నెక్స్ట్ డేకి, ఏదో మీరు ఒక చీకటితో బాధపడుతున్నారు అనిపిస్తుందని ఫోన్లో ప్రార్థన చేశాం. కానీ ఆ రాత్రి తాను నిద్రపోయింది. 9 నెలల తర్వాత నేను నిద్రపోయానయ్యా అని చెప్పిన సాక్ష్యముకే దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈమె పేరు శ్రీదేవి అండి. గడిచిన వారం టీవీ చూసింది. మరి ఆమెకున్న ప్రాబ్లం చెస్ట్ పెయిన్ వస్తుంది. సడన్గా తెలియకోకుండా ఒక భయం ఆవరించి ఏమైపోతుందో అని ఆమె ఆందోళనలో కొన్ని నెలలుగా ఉంది. దానివల్ల ఉద్యోగం చేయలేకపోవటం, ఉద్యోగం పోవటం కూడా జరిగింది. కానీ అద్భుతము, ఆ రోజు ఫోన్లో ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు, అన్నా ఇప్పుడు నాకు చాలా బాగుంది అని ఆమె చెప్పిన సాక్ష్యముకే దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే పిల్లలు లేరో దిగులు పడొద్దు. నేను మరలా చెబుతున్నా, కీర్తనలో 113:9, దివారాత్రం మీ కడుపు మీద చేపెట్టుకుని మీ యొక్క హృదయ వాంఛతో అడగండి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మని యొక్క శక్తితో మీరు తల్లిగా తండ్రిగా దీవించబడునుగాక. ఈమె పేరు ప్రమీళ అండి, నంది కొట్కూరు. అన్నా నాకు మరి చాలా కాలం తర్వాత మీరు ప్రార్థన చేసినాక మరి నేను కన్సీవ్ అయ్యాను, నాకు కొడుకే కావాలంటే, ఏమండి హృదయవాంఛ తీర్చే దేవుడు కనుక నేను ఇంకోటి అన్నా, నీకు కొడుకు పుడతాడు ప్లస్ నార్మల్ డెలివరీ. ఆశ్చర్యకరంగా మరి కొడుకు పుట్టాడు. ఎవరైనా ఒకటే, కానీ నార్మల్ డెలివరీ అవటం చాలా గొప్ప విశేషం. ఇట్టి మహిమగల కార్యములకై మన దేవునికి మహిమ కలుగునుగాక. మరొక అద్భుతం ఏంటంటే, దాస్ విజయ, మరి వీరు నెల్లూరు, వీళ్ళ మనవడు సన్నీ యుఎస్లో ఉన్నాడు. చాలా మంది ఎంఎస్సి చేసిన బిడ్డలకు సంవత్సరాలైనా వారికి ఉద్యోగాలు రావట్లేదు. గుర్తుపెట్టుకోండి, నేను ఒకసారి యూకేలో ఉన్న ఒక వ్యక్తికి 2 years నుంచి జాబ్ ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రార్థించిన 1 weekలో మంచి జాబ్ పొందుకున్నాడని సాక్ష్యం వాళ్ళకి చెప్పిన, వాళ్ళు బలపడ్డారు. కానీ అద్భుతం ఏంటంటే, ఇంచుమించు 2 వారాల నుంచి ఈ కుమారుడు కొరకు ప్రార్థించాం. అద్భుతమైన జాబు యుఎస్లో ఇప్పటి టైంలో ఆ కుమారుడు పొందుకోవటం దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రోగ్రాం అయిన తర్వాత మీరు కాల్ చేయండి. మీరు కొంతమంది ఒక్కసారి చేసి తగ్గపోతే మీరు మరలా చేయట్లా, విసుకక మీరు కాల్ చేయాలి, ప్రార్థన చేస్తా. అంతేకాదు, దయచేసి ఈరోజు మన ఇంట్లో డబ్బులున్నా లేకపోయినా, మన ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మన చేతిలో మాత్రం
ఈ పెద్ద సైతాన్ ఉంది కనుక దీనిలోకి వెళ్ళి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ప్రతిరోజు ఒక మెసేజ్ మీరు వినండి, మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి, వాళ్ళని చంపకండి, రక్షణ భాగ్యం వారికి కలిగించండి. మనందరం కలిసి గొప్ప పరలోక రాజ్యమును ప్రభువుకి సమర్పించుకుందాం. ఆమేన్. యేసయ్యా ఆ నిలువెత్తని స్థితి తీసివేయి. నా మీద నిలువెయ్యకు. నన్ను తాకయ్యా. నన్ను తాకండి. ముట్టండి. ముట్టండి. ఫైర్! ఇస్తే ఏం జరిగింది? నీకు ప్రార్థన చేసి ఏమి కనుక గొంతు నొప్పిగా ఉంది. ఆ. నొప్పి ఉంటుంది, చేతులు పట్టుకుంటే నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసినాను. ఓకే, ప్రార్థన చేసేటప్పుడు గొంతు నొప్పి బాగుండేది, ఇప్పుడు ఆ గొంతు నొప్పి తగ్గిపోయింది. ఓకే, నా నడుము నొప్పి నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. యేసయ్యా, నేను నీతిమంతురాలిని. ఈ బాధ నుండి నన్ను తప్పించినందుకు వందనాలు. నా కాలు నొప్పి, నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పులు, ప్రతి నొప్పి యేసు నామములో తొలగిపోయినందుకు వందనాలు. ఓకే, మీరు ఇప్పుడు దూరంగా వెళ్ళని చెప్తా. దూరం ఉండు, నడు సంగతి చూసినాక చెవి చూద్దాం. ఎవరికైనా తగ్గిందో చెప్పండి. ఏమండి, నిజం చెప్పాలి. ఎవరికి తగ్గింది? ఏం తగ్గింది నీకు? నడువు నొప్పి. ఏం పేరు నీ పేరు? నీలమ్మ. ఓకే, నీకు కాలు నొప్పి ఉంది. కాలు నొప్పి ఉంది. నడువు నొప్పి నడువు నొప్పి తగ్గింది. ఇంకా నడుము దగ్గర తగ్గిన వాళ్ళు చెప్పాలి. నడువు నొప్పి విశ్వాసం ఉంటే చెప్పండి, తగ్గపోతే చెప్పొద్దు. తగ్గింది. ఏం పేరు నీ పేరు? జయమ్మ. ఇంకా ఏం తగ్గింది నీకు? ముడుకు తగ్గింది. ముడుకంటే మోకాలు నొప్పి. మోకాలు నొప్పి తగ్గింది. నొప్పి లేదు కదా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నా? ఇప్పుడు ఎక్కడ సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. రాత్రి ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఓకే, ప్రార్థన చేస్తాం. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగునుగా. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మార్పు చెందిన వారిలో ఈ 5 తాళపు చెవులు ఉంటాయి అన్నావు తండ్రి. ఈ తాళపు చెవులు, ఈ 5 కీస్ ప్రతి బిడ్డ మెయింటైన్ చేసే కృపను దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను నీవు పొందిన గాయముల చేత స్వస్థపరచండి అయ్యా. చీకటి శక్తుల చేత, చాతబడి శక్తుల చేత, శాపములో ఉన్నవారు, భయములో ఉన్నవారు అందరినీ నీ రక్తము ద్వారా విడిపించండి ప్రభువా. వివాహం జరిగిన బిడ్డలను సంసారులుగా మార్చండి. ఇళ్ళు, గృహాలు, అయ్యా, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి. బిజినెస్ లేవనెత్తండి. అయ్యో, నా సంఘం ఎదగట్లేదని ఏ కాపరైతే బాధపడుతున్నాడో ఆ సంఘము నాయన బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించునుగాక. రక్షణ లేని బిడ్డలు ఈ క్షణమే యేసుక్రీస్తు నా దేవుడు, నా ప్రభు అని వారు అంగీకరించే భాగ్యం దయచేయండి. నిరంతరం ఈ ప్రోగ్రాం నీ రాజ్య విస్తరణ కొరకై సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మార్పు చెందు, మర్చిపోలేని ఆశీర్వాదాలు పొందుకో. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.